తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతూ తీసుకున్న నిర్ణయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కుమ్మక్కవటమే రాష్ట్ర విభజనకు దారితీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా జగన్ 72 గంటల బంద్ కు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరమైన సంఘటనని, 16 నెలల జైలు జీవితంలో కూడా తాను ఇంతటి బాధను అనుభవించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజిస్తున్న పరిస్థితి చూస్తే వీళ్లు మనుషులేనా అనిపిస్తోందని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా అసెంబ్లీలో రెజల్యూషన్స్ కు ప్రాధాన్యత ఇచ్చేవారు. అప్పుడు కూడా 2 రాష్ట్రాలు కలిపేటప్పుడు కూడా రెజల్యూషన్స్ చేసిన తర్వాతనే కలిపిన పరిస్థితి. 2009 డిసెంబర్ 9 ప్రకటన సందర్భంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రకటన ప్రారంభమవుతుందని ఆనాటి హోంమంత్రి చిదంబరం చెప్పిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను విభజించడానికి కూడా అసెంబ్లీ తీర్మానం చేశారని జగన్ అన్నారు. మన రాష్ట్రంలో మాత్రం అసెంబ్లీ తీర్మానం చేయాలనే పద్ధతిని పక్కన పెట్టారని జగన్ మండిపడ్డారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ గారి పుట్టినరోజు అని చెప్పి హడావిడిగా చిదంబరం గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా తాను కూడా అవాళ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతనే ప్రక్రియ మొదలవుతుంది అని చెప్పిన పరిస్థితి. దాన్ని కూడా పక్కన పెట్టారు. బీహార్లోనూ, మధ్యప్రదేశ్లోనూ, ఉత్తరప్రదేశ్లోనూ వాళ్ళు విభజన చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఈ 3 రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతనే విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కానీ ఇవాళ మాత్రం మన రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేయాలి అన్న ఆలోచనలను పూర్తిగా పక్కన పెట్టారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై రాష్ట్ర విభజనకు సహకారం అందించాయని జగన్ అన్నారు. గవర్నర్ను కలిసిన సమయంలో కూడా తాము అసెంబ్లీని సమావేశపరచాలని విజ్ఞప్తి చేశామన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేఖలు రాశామని వెల్లడించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చరిత్రహీనులుగా మిగులుతాయని వైఎస్ జగన్ విమర్శించారు. గవర్నర్ను కలిశాం, కిరణ్ కుమార్ రెడ్డి గారికి లెటర్ రాశాం. కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా అడిగాం, అయ్యా క్యాబినెట్ నోటు రాకమునిపే అసెంబ్లీని సమావేశపరచండి, అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, దేశం మొత్తం ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితిని చూస్తుంది, ఈ ప్రక్రియ ఆగుతుంది అని చెప్పి బ్రతిమలాడాం. అయినా ఫలితం రాలేదు. విభజనకు అనుకూలంగా మీరు ఇచ్చిన లెటర్ వెనక్కి తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా బ్రతిమలాడాం. లెటర్ల మీద లెటర్లు రాసాం, ప్రెషర్ పెట్టాం. మీటింగులలో కూడా చంద్రబాబు నాయుడు గారిని నిలదీశాం. అన్ని చేసిన ఇద్దరు కూడా కలిసిపోయి ఒకరు ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తే మరొకరు ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని ఇదే కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి ఇద్దరు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయే రాజకీయాలు ఇవాళ ఇద్దరు చేశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ 72 గంటల బంద్కు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తే యూపీఏ ప్రభుత్వం కుప్పకూరడం ఖాయమని, రాజ్యాంగ సంక్షోభం ద్వారా రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోతుందని తెలిపారు. మా పార్టీ తరఫున రాష్ట్రంలో 72 గంటల పాటు బంద్ కాల్ ఇవాళ నుంచి పిలుపునిస్తున్నాం. మొత్తంగా 25 మంది కూడా రాజీనామా వెంటనే చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ సర్కార్ మైనారిటీ సర్కారులో పడేయాలి. ఎప్పుడైతే 25 మంది మొత్తంగా రాజీనామా చేస్తే ఈ యూపీఏ సర్కారు కింద పడిపోతుంది, అప్పుడు ఈ ప్రక్రియ ఆగిపోతుంది. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బుద్ధి చెప్పాలని జగన్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర విభజనపై న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తామన్నారు. తాము ఇప్పటికీ సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.